ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చర్చ అంటే మనం రెండు రకాలుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి, ఆలోచన పరంగా మాట్లాడారా, అనాలోచితంగా మాట్లాడారా, చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి అవసరమా ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, లేదా ఏమైనా దానిలో సూచనలు ఉన్నాయా, లేదంటే కేవలం వ్యంగ్యంగా ఉన్నాయా, వీటిని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి మీరు చూస్తే సరే, ఇందాక తులసిరెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు, నేను వాటిల్లోకి వెళ్ళను. ప్రధానంగా రాష్ట్ర రాజధాని ఆనాడు ఈనాడు చెప్పేది ఒకే మాట. రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక పర్మనెంట్ రాజధాని ఎందుకు ఉండాలని కోరుకుంటామంటే, ఒక వ్యక్తికి ఒక చిరునామా ఉంటే, ఫలానా తులసిరెడ్డి గారు అక్కడ ఉంటారు, జూబూడి గారు ఇక్కడ ఉంటారు, ఫలానా ఇల్లు ఉంది, ఫలానా వరం గారు ఇక్కడ, ఫలానా రామకృష్ణ ప్రసాద్ ఇక్కడ ఉంటాడు అని అడ్రస్ అనేది అది మన గౌరవానికి సూచిక. అలాగే రాష్ట్రానికి కూడా ఒక అడ్రస్ అనేది ఒక సూచిక. ఒక రాష్ట్రానికి రాజధాని ఉండటం అది ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో అంత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. అందుకోసం రాజధానిని మనం ఏర్పాటు చేసుకునేది. అది మన గౌరవాన్ని తీసుకొస్తుంది, రెండు అది ప్రతిష్టను పెంచుతుంది. ఈ రెండింటిని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, 1924 మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద రకరకాల ప్రయోగాలు చేసే ప్రయత్నం చేసింది, విఫలయత్నం చేసింది. సరే, వాళ్ళు చేసినటువంటివి అన్ని కూడా ఈ రోజు విమర్శనాత్మకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ప్రజలు గమనించారు, గ్రహించారు. సరే, అంతిమంగా తీర్పు ఇచ్చారు రాష్ట్రంలోనే. అయితే ఈ రోజు ఒక చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అంటే ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే ఈ రాష్ట్రానికి నష్టం చేసేటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది, లేదా ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితి ఉంది అని భావించడం వల్ల చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది చాలా విచారకరమైన విషయం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునుండగా, నేను మీ ఆఫీస్కి వచ్చాను, మీ ఆఫీస్ లో నేను కూర్చునుండగా నేనేమైనా వస్తువుని తీసుకెళ్లిపోతానేమో, ఏదో నేనేమైనా జాగ్రత్తగా ఉండకపోతే ఈయనేమైనా అటు ఇటుగా ఉందేమో అనే భావన రావడమే అది మనం గ్రహించుకోవాలి. అది ఎందుకు వచ్చింది? ఒకవేళ మీకు భవిష్యత్తులో అవకాశం అంటూ వస్తే కూడా ఈ రాష్ట్రానికి నష్టం జరగకూడదు, ఈ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, చట్టబద్ధత ఉండాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఇటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు భవిష్యత్తులో 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 50 ఏళ్ళ తర్వాత అయినా ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచనే రావడానికి లేదు. వచ్చినా అది సమర్థనీయంగా ఉండకూడదు, ఆచరణ సాధ్యం కాకూడదని చెప్పి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఒకటేని. ఆనాడు చెప్పాము, ఈనాడు చెప్పాము. వరం గారు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఆ రాజధాని మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. ఇదే కనుక కొనసాగితే ఆనాడు ఉన్నటువంటి కోర్టులో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, రాజధానిని నిర్ణయించుకోవడం అన్నప్పుడు కూడా ఇదే డిబేట్స్ లో మాట్లాడినప్పుడు నేను చాలా సార్లు చెప్పాను, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే రాజధానుల్ని ఎవరి పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారం మార్చుకుంటా వెళ్తే అది రాష్ట్రం యొక్క ప్రతిష్టని, అంతిమంగా దేశం యొక్క ప్రతిష్టని దెబ్బతీస్తుందని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికోసం ఈ రోజు ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం వచ్చిందంటే, మరి క్రియాశీలకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు అందరూ సమర్థించిన ఒకే ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకించిందంటే అది వారికి ఉన్న విభిన్న మనస్తత్వాన్ని, విభిన్న అభిప్రాయాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఇక ఆయన మాట్లాడినటువంటిది మావిగన్ అనేటువంటి దాని దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇప్పటికీ వారు అది తెలిసి మాట్లాడారా, తెలవక మాట్లాడారా అనేది అదే. ఇప్పటికే సిఆర్డిఏ పరిధిలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. సిఆర్డిఏ అంటే క్యాపిటల్, అంటే రాజధాని, అంటే కేవలం 29 గ్రామాలకు సంబంధించినటువంటి అంశం కాదది. ఒక సెక్రటరియట్ ఉన్నది మాత్రమే రాజధాని కాదది. రాజధాని పరిధిని విస్తృతంగా నిర్ణయిస్తా చట్టం చేశారు. సిఆర్డిఏ చట్టాన్ని ఒకసారి చదవమనండి వాళ్ళని. సిఆర్డిఏ చట్ట పరిధిలో ఏ గ్రామాలు ఉన్నాయో, ఏమున్నాయో, వీళ్ళు ఉదహరించినటువంటి గుంటూరు ఉందా లేదా, విజయవాడ ఉందా లేదా, తెనాలి ఉందా లేదా, ఇటు పక్కే ఉంది, అటు పక్కే ఉంది అని చెప్పి ఒకసారి మొత్తం చూడమనండి. అంటే అవగాహన లేకుండా మాట్లాడారేమో అనిపిస్తా ఉంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ. మరి వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా వీటిని రాజధానిలో పెట్టాలంటున్నారు అర్థం కాల. రాజధానిలోనే ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఇది కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద కూడా ఇది అందుకని చెప్పేది మనం చేసేటువంటి సూచన గాని మనం మాట్లాడేటువంటి మాటలు గాని నిర్మాణాత్మకంగా ఉండాలి. అది దేశానికి రాష్ట్రానికి సంబంధించినప్పుడు భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అధ్యయనం చేసి మాట్లాడండి. రాజధానిగా ఇది నిర్ణయించమని చెప్పారు. రాజధానిగానే ఉన్నాయి కదా, రాజధాని ప్రాంతంలోనే ఉన్నాయి. ఏమైనా కావాలనుకుంటే ఈ ప్రాంతం ఏం పెట్టాలో చెప్పండి. ఇది అంతా రాజధాని ప్రాంతంలోనే ఉన్నాయి. వరం గారు చట్టంలోనే ఉంది. నేను చెప్పలేదు ఇది. వారు పేర్కొన్నటువంటి ఏదైతే ఊర్ల పేర్లు ఉన్నాయో విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ